మా తాతగారు చదివే మంత్రాలన్నీ కూడా బ్రాహ్మణులు చదివేటువంటి మంత్రాలు కాదు. క్షుద్ర పూజలు, మాంత్రిక విద్యల్ని అభ్యసించేటువంటి మంత్రాలు, ఆ దురాత్మల్ని ఆవాహనం చేసుకునేటువంటి మంత్రాలు అవన్నీ కూడా. ఆ ముగ్గులో వారిని కూర్చోబెట్టి క్షుద్ర పూజ మంత్రాలను ఉచ్చాటన చేస్తూ ఆ భయంకరంగా మనుషుల్ని పీడించేటువంటి ఆ దురాత్మల్ని పిలిచేవాళ్ళండి. 33 సంవత్సరాలు మా నాన్న, మా తండ్రి చేసినటువంటి ఆ భక్తిని మా నాన్న కూడా 33 సంవత్సరాలు చేసి మంచానికే పూర్తిగా పరిమితం అయిపోయి ఇక చనిపోతాను అని అందరూ కూడా నా మంచం దగ్గరికి వచ్చి జాలిపడి అందరూ కూడా ఎలా ఉండేవాడు, ఇలా మంచానికి పరిమితం అయిపోయాడు అని చెప్పి అందరూ కూడా నా మీద జాలి పడుతున్న పరిస్థితి. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా అయిపోయాయి. నేను ఇదిగో ఈ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఇలా అడిగాను, కానీ వాళ్ళు ఏ సహాయం చేయలేదు. జీవితాల్లో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయాము. మానసికంగా ఒక్కొక్కరుగా రోగులుగా మారిపోయారు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. భూమిలో ఉన్న లంకి బిందులు బయటికి తీయాలని జీవితాల్లో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయాము. మానసికంగా ఒక్కొక్కరుగా రోగులుగా మారిపోయారు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. చాలా గందరగోళ పరిస్థితులు కుటుంబంలో మేము చూసాం. నా పేరు బొలుసు తిరుమల. మాది చెన్నూరు గ్రామం, దగర్తి మండలం, నెల్లూరు జిల్లా. మేము హైందవ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులమండి. మా పితరులు ఆరాధించిన దేవుళ్ళు, దేవతలు ఎల్లప్పుడూ కూడా మా పితరులు తోడుగా ఉంటారని, వాళ్ళలోనే నీలమై ఉన్నారని, వాళ్ళు చేసినటువంటి పూజలు, వాళ్ళు చదివినటువంటి పుస్తకాలు, మలయాళ మంత్రాల పుస్తకాలు, ఇలాంటి పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు చాలా నిష్టగా వాటిని సాధన చేసేవాళ్ళు. వేకువజామునే లేవడం, తలంటు స్నానం చేయడం, ఆ పుస్తకాలని పొద్దునే లేచి ఒకసారి కాదు కానీ కనీసం 7-8 సార్లు అందులో ఉన్న మంత్రాలని ఉచ్చాటన చేయడం, ఆ దేవతల్ని మెప్పించాలని. మా తాతగారు చదివే మంత్రాలన్నీ కూడా బ్రాహ్మణులు చదివేటువంటి మంత్రాలు కాదు. క్షుద్ర పూజలు, మాంత్రిక విద్యల్ని అభ్యసించేటువంటి మంత్రాలు, ఆ దురాత్మల్ని ఆవాహనం చేసుకునేటువంటి మంత్రాలు అవన్నీ కూడా. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి చేతబడి చేయాలన్నా కూడా, ఒక వ్యక్తిని బాధ పెట్టాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో రోగం కలిగించాలన్నా శరీరం మీద ఆ పుస్తకాలు చదివి వాటిని వీళ్ళు ఆవాహనం చేసుకునేవాళ్ళు, వాటిని పిలిచేవాళ్ళు. ఆ రోగానికి సంబంధించినటువంటి దెయ్యాలని, ఆ సమస్యలు కలిగించేటువంటి దెయ్యాలని కొన్నిటిని వాళ్ళు మంత్రాల ద్వారా పిలిచేవాళ్ళు. వాళ్ళు చేసే ఆ ప్రయోగాలు ఎలా ఉండేవంటే, శ్మశానంలోనికి వెళ్ళి ముగ్గు వేసి ఆ ముగ్గులో కూర్చొని ఆ చేతబడి చేసిన వ్యక్తిని శ్మశానంలోకి పిలిపించి వాళ్ళ ఆ దురాత్మలను ఆ మంత్ర ఉచ్చాటన ద్వారా ఆహ్వానించి ఆ దురాత్మలు అనేవి వారిని ఆవహించి ఎంతో విలవిలలాడించేటువంటి పరిస్థితులు. మా తాతగారు ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేయడం మా జీవితంలో మేము చూసామండి. మా తాతగారి దగ్గరికి దెయ్యం పట్టిన వారిని తీసుకొచ్చేవాళ్ళు. ఆయన ఒక వేపమండ తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని కొట్టి భయంకరమైనటువంటి బూతులు తిట్టేవాడు. దెయ్యాలను తిట్టి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వాటిని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య అని అడిగితే, వాటిని తిట్టకపోతే వాటిలో భయం కలగదు, వాటిని కొట్టకపోతే అవి మనుషుల్ని విడిచిపెట్టవని మాట్లాడేవారు. ఇలా చేస్తున్నటువంటి సమయంలో ఒకనాడు మా కుటుంబంలోనికి ఆ భూమిలో ఉన్న లంకి బిందులు బయటికి తీయాలని ఒక ప్రయోగం ఒకటి మా కుటుంబంలో చేశారు. అప్పుడు పిల్లలందరూ ఉంటే భయపడతారని మమ్మల్ని అందరినీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ రాత్రి గడిపేలాగా మాకు అక్కడ అవకాశం కల్పించి, వీళ్ళు వచ్చి ఆ పూజకు సంబంధించినటువంటి నిమ్మకాయలు, పువ్వులు, ఆ ముగ్గులు, రక్షారేఖలు, దానికి సంబంధించిన వస్తువులు, టెంకాయలు, కర్పూరమని, పసుపు, వాటన్నిటినీ కూడా సమకూర్చుకొని ఆ రాత్రి మా కుటుంబంలో ఇంటి నడిబొడ్డులో ప్రయోగం చేయడం మొదలుపెట్టారు. ఆ బయటికి తీసేటువంటి ఆ వ్యక్తిని పిలిచి, ఆ మాంత్రికుని పిలిచి, మా తాతయ్య ఆయన ఇద్దరు కలిసి పెద్దగా మంత్రాలు చదువుతూ వాటిని ఇంటి లోపల నుండి ఆ లంకి బిందులు బయటకు వచ్చేలాగా బయటికి రావాలంటే ఆ పైన దురాత్మలను మొదట బంధించాలని ఏదో ప్రయోగాలు చేస్తూ పెద్దగా అరుస్తుండడం వల్ల సమీపస్తులందరూ కూడా భయపడి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఆ రాత్రి వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా మూటగట్టి వారికి కనిపించకుండా ఎక్కడో ఒక మూలన పడేసి, చెరువు గట్టులో పడేసి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమీ జరగలేదని సాక్ష్యం చెప్పినప్పుడు తీసుకువెళ్ళి ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో వారిని బంధించారు.
ఇలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎన్నో మేము చూసామండి. వచ్చిన వారి దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకోవడం, అది నయమైపోయిందని చెప్పడం, తీరా చూస్తే వారి పరిస్థితులు కొంతమేరకు కొద్ది దినాలు మాత్రమే వాళ్ళు సంతోషంగా ఉండేవారు. వెంటనే వాళ్ళ జీవితంలో మునుపటి కంటే ఎంతో కీడు జరగడం మేము చూసాం. అలాగా మా తాతయ్య చెప్పులు కూడా లేకుండా ఆయన చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా పొద్దున లేవడం, నిష్టగా ఆయన స్నానం చేయడం, మంచి బట్టలు ధరించుకోవడం, నడుచుకుంటూ వెళ్ళి ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ, మీ కుటుంబంలో ఇలాంటి చీకటి శక్తులు ఉన్నాయి, మీ కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మీ కుటుంబంలో ఇలాగా కొన్ని దురాత్మ శక్తులు అనేవి ఉన్నాయి, వాటిని బంధించాలంటే ఈ పూజలు చేయాలి, వాటిని బంధించాలంటే ఇదిగో ఈ అష్టదిగ్బంధన చేయాలని ఏదో చెప్తూ వాస్తులు వాటికి ఇంటికి సంబంధించినటువంటి ఆ మూలలు పరిశీలిస్తూ అలాగా కొంతమందికి కొన్ని కుటుంబాల్లో ఆయన అలాంటి ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్ది దినాలకి మా తాతయ్య గారు మరణించడం జరిగింది. ప్రమాదవశాత్తు ఆయన మరణించాడు. మరణించిన తర్వాత మా కుటుంబంలో చాలా బాధలు పడ్డాం. ఎలా మరణించాడంటే ఆయన వెళ్తున్నటువంటి వ్యక్తి మీద కుక్క దాడి చేయడం, ఆయన కాలు విరిగి మంచంలో పడి కొన్ని సంవత్సరాలు మంచంలోనే వేదన పడి ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు నాకు చిన్న వయస్సు 6 నుంచి 7 సంవత్సరాలు. నా మనసులో ఒక ఆలోచన కదిలింది. మా తాతయ్య ఎంతో నిష్టగా దేవుల్ని పూజించాడు, ఎంతో ఆయన పొద్దున్నే లేవడం, ఆయన దేవుళ్ళ కోసం కొంచెం సమయం కేటాయించడం, వాళ్ళతో గడపడం అనేది నేను చూశాను. అడిగితే దేవుళ్ళు నాలోనే ఉన్నారని చెప్పేవాడు. అందుకే ఆయన చూసినప్పుడల్లా చాలా భయపడేవాళ్ళం మేము పిల్లలుగా ఉన్నప్పుడు. ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. చనిపోయిన తర్వాత మా తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మనుషులందరికీ కూడా మంచి చేశారని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు, కానీ ఆయన చేసిన మంచి ఏది కూడా మాకు కనపడలేదని మేము ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు మా కుటుంబంలో సమస్తం కోల్పోయామండి. ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే అప్పులు పాలైపోయే పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు అందరూ మా ఇంటికి వచ్చి మా దగ్గర ఉన్న డబ్బుల్ని వడ్డీగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మేమే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. మాకున్న సమస్తము నష్టపోయాము. అందరి జీవితాల్లో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయాము. మానసికంగా ఒక్కొక్కరుగా రోగులుగా మారిపోయారండి. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి, చాలా గందరగోళ పరిస్థితులు కుటుంబంలో మేము చూసాం. ఆ తరువాత మా పెదనాన్నకి ఆపరేషన్ చేయడం, ఆయన పైనుంచి కింద వరకు కూడా ఇక్కడ ఈ గుండె ఛాతి నుంచి కింద వరకు కూడా కోసి లోపల ఉన్న పేగులన్నీ కూడా కుళ్ళిపోయాయని ఆ పేగులకి సర్జరీ చేసి డబ్బులు లేని పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అదొక తీరని వేదనగా తయారైంది మాకు. ఆ తర్వాత వెంటనే మా పెద్దమ్మకి మరలా గర్భసంచిలో సమస్య రావడం, ఆమెకి ఆపరేషన్ చేయడం, మా పెదనాన్నకి ఆయనకి ఒళ్ళంతా కూడా ఎలర్జీ రావడం, ఆయన సమస్య తీరకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం అనేది మేము చూసాం. ఆ తర్వాత మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా కుటుంబంలో నా తల్లికి తీరని ఒక సమస్య వచ్చింది. మా నాన్న హాస్పిటల్ చుట్టూ తిప్పి ఆయన అలసిపోయి హాస్పిటల్లో ఏమీ లేదు, మీ తల్లికి అంతా బాగుందని వాళ్ళు చెప్పినప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ఆమె అయితే కూర్చోడానికి కూడా శక్తి లేక పడుకొని మంచంలోనే అలాగే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మా నాన్న ఒక్కటే నాకు చెప్పాడు, నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా అయిపోయాయి, నేను ఇదిగో ఈ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఇలా అడిగారు, కానీ వాళ్ళు ఏ సహాయం చేయలేదు. 33 సంవత్సరాలు మా నాన్న మా తండ్రి చేసినటువంటి ఆ భక్తిని మా నాన్న కూడా 33 సంవత్సరాలు చేశాడు. కానీ ఎవరు కూడా నా తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయలేదు. అప్పుడే నేను కాలేజీ విద్యకి వెళుతూ ఉన్నాను. ఆ కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్న సమయంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. లోక సంబంధమైనటువంటి ఆకర్షణ. నా జీవితం ఎలా ఉండేదంటే భయంకరమైన తాగుతూ ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడిని. తాగి ఇంటికి వచ్చి వాళ్ళకి నేను తాగి వచ్చానని చెప్తే వాళ్ళు వెంటనే భయపడి గడగడ నా తల్లి తండ్రి వణికిపోయేవారు. వాళ్ళ మీద చేయి చేసుకొని వాళ్ళిద్దరినీ కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా వారి జీవితాల్లో నేను గాయాలు కలిగించానంటే చాలా బాధ పెట్టానండి. వాళ్ళ రక్తము నేను తాగాను. వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటే ఆ రెక్కల కష్టాన్ని నేను తీసుకువెళ్ళి నా సుఖం కోసం, నా సౌఖ్యం కోసం, నా స్నేహితుల కోసం తాగి విచ్చలవిడిగా బ్రతుకుతుండేవాడిని. నాకు ఇష్టం వచ్చినదల్లా నేను నా కంటికి కనిపించిందల్లా నేను కోరుకోవాలని ఆశపడేవాడిని. ఇలా బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో నాకు ఈ లోక సంబంధమైన ప్రేమ నన్ను ఆకర్షించింది.
ఈ లోక సంబంధమైన ప్రేమలోనికి నేను ఆకర్షితున్నయ్యాను. ఒక అమ్మాయి నాకు పరిచయం అయ్యి కొద్ది దినాలైంది. ఆమె నాకు తెలియదు, క్రైస్తవురాలని నాకు తెలియదు. ఆ తర్వాత ఆమెతో నేను ప్రేమలో నడుస్తున్నప్పుడు, ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత నేను చాలా విషాదంతో ఉన్నాను. మా అమ్మ కొద్ది రోజులకి చనిపోతుంది ఇంకా అనే బాధలో ఉన్నాను. ఒకవైపు చూస్తే ఇటు లోక సంబంధమైనటువంటి ఆ ప్రేమ నన్ను, నా తల్లి ప్రేమని పట్టించుకోలేదండి. తల్లి విషయంలో నేను ఏ జాగ్రత్త తీసుకోలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ ప్రేమలోనే మునిగిపోయాను. నేను అలాగ దిగాలుగా కూర్చొని ఉన్నప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగినప్పుడు నేను చెప్పాను, మా తల్లికి అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో చూపించాం, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు నా తల్లి చనిపోబోతుంది. నాకంటూ ఇక నా తల్లి తప్ప ఎవరు లేరు. నా తల్లి నా తండ్రిను. నా బంధువులందరూ నాకు డబ్బులు ఉన్నప్పుడు నా వెంటే ఉన్నారండి, నా పక్కనే ఉన్నారు. నా బంధువులందరూ కూడా డబ్బుల కోసం మా దగ్గరికి ఆ రోజు వచ్చారని తర్వాత నాకు డబ్బును కోల్పోయిన తర్వాత నాకు అర్థమైంది. అంతా పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఎవ్వరూ నా దగ్గరికి రాలేదండి. ఆ అమ్మాయి వెంటనే చెప్పింది, మీ దేవుళ్ళు దేవతలకి మీరు ప్రార్థన చేశారు, ఇంతగా మీరు ప్రయాసపడ్డారు, కానీ ఎవరు మీ తల్లిని బ్రతికించలేదు కదా. నేను ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, ఆయన అడిగితే ఆయన తప్పకుండా నీకు బాగు చేస్తారని చెప్పినప్పుడు ఎవరో డాక్టర్ని పరిచయం చేస్తారని నేను అనుకున్నాను. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఆమె పరిచయం చేసింది నాకు. యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు అసలు నచ్చదు. ఎందుకంటే వీధుల్లో డప్పులు కొట్టుకుంటూ తెల్ల బట్టలు వేసుకొని యేసు ప్రభువే దేవుడని ఆ పాటలు పాడుకుంటూ అల్లరి గుంపుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళనేటువంటి భావన ఉంది నాలో. ఒకరోజు మా వీధిలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్న వారి గురించి నేను నా మనసులో చాలా దూషించి అసభ్యకరంగా మాట్లాడుకున్నాను. వీళ్ళే దేవుడే దేవుడా, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఎందుకు ఇలా చెప్తారని చెప్పి దూషించి అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తిని నేను అనుకున్నాను. అసలు యేసు ప్రభు అనేవాడు అసలు భూమి మీద లేడు. మా తాతలు మా పితరులు చేసిన భక్తి చూసినప్పుడు నాకు విరక్తి కలిగిందండి. విరక్తి కలిగి నేను అసలు దేవుడనేవాడే లేడు భూమి మీద, దేవుడనేవాడు ఉంటే మనిషికి ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఈ సృష్టి అసలు మనిషే దీన్ని తయారు చేసుకున్నాడు, ఏ దేవుడు లేదు, కారణము ఎవరూ లేడు అని చెప్పేటువంటి ఒక నాస్తికుడిగా నేనున్నాను. ఇలాగే బ్రతికేవాడిని. తాగాలి, సుఖించాలి, ఉన్న జీవితాన్ని మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికి చచ్చిపోవాలి, తర్వాత చనిపోయిన తర్వాత జీవితం తర్వాత ఎవరికీ తెలియదు, ఉన్నప్పుడే మనం అనుభవించాలని నాకు నచ్చినట్లుగా నా జీవితాన్ని నా గురి ఏంటంటే, నా గమ్యం ఏంటంటే నాకు నచ్చినది నేను చెయ్యాలి, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకాలి. ఎవరు చెప్పిన మాటని వినేవానికి. తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి ఒక ఆలోచన చెప్పాలి, వీడు బాగుపడాలి అని ఒక ఆలోచన చెప్పాలనుకున్న చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే నేను చెయ్యెత్తి కొట్టబోయేవాడిని. నా తల్లి మీదకి నేను కాళ్ళు ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు, యేసు ప్రభువా, నువ్వు యేసు ప్రభువు నాకు చెప్తావా, యేసు ప్రభువు మాకు అక్కర్లేదన్నప్పుడు నేను ఆ అమ్మాయితో చిన్న వివాదం జరిగింది. నేను వద్దన్నాను. తర్వాత ఇక నేను కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాను. నా తండ్రి, నా పితరులు, మా తాతయ్య వాళ్ళందరూ కూడా చాలా నిష్ట కలిగి భక్తి చేశారు. చాలామంది దేవతల్ని, దేవుల్ని వాళ్ళు పూజించారు, కానీ వాళ్ళకి ఎవరూ సహాయం చేయలేదు. ఈ యేసు ప్రభు అన్నవాడు మాకు సహాయం ఏమైనా చేస్తాడా? ఏముంది, మనం ఏమి డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఇప్పుడు ఏమి అడగలేదు కదా, ఆస్తి తెమ్మని అడగలేదు, ఏం తెమ్మలేదు కదా. నన్ను అడగమని ఆ అమ్మాయి చెప్పింది నాకు. యేసు ప్రభువుని అడగండి అని చెప్పింది కనుక ఒక మాట అడుగుతాను అంటే, నేను వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి యేసు ప్రభువుకి నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు అన్నప్పుడు, ప్రార్థన అనేది ఎలా చేయాలి అని అన్నప్పుడు, ఒక వైద్యుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయనకి ఎలాంటి రోగం ఉంది, నీకు ఎలాంటి బాధ ఉంది, ఎలాంటి కష్టం ఉంది ఆయన అడిగినప్పుడు, నీకున్న సమస్యలన్నీ కూడా ఆయనకి ఎలా వివరించి చెప్తావో, నీకున్న బాధలన్నీ, నీకున్న కష్టాలన్నీ కూడా నీ మనసు విప్పి యేసు ప్రభువుకి చెప్పు అని ఒక మాట ఆమె నాతో చెప్పినప్పుడు, నేను ఎలా చేయాలో నాకు తెలియదు అన్నప్పుడు, అలా అయితే నువ్వు కొద్ది రోజులు నీ తల్లి కోసం ఆహారం తినకుండా యేసు ప్రభువుకి ప్రార్థన చేయగలవా అన్నప్పుడు, నేను చేస్తాను, మా తల్లి ప్రాణాలతో బ్రతకడమే నాకు కావాలి అన్నప్పుడు,
అయితే మీ దేవుడు ఖచ్చితంగా మా తల్లిని బ్రతికిస్తాడంటే నేను చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా బ్రతికించగలడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడని ఆమె యేసుప్రభు గురించి నాకు ఖచ్చితంగా చెప్పింది. చెయ్యగలడు, ఖచ్చితంగా జరుగుతుంది, నేను మాటిస్తున్నానని గట్టిగా మాట్లాడినప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. యేసుప్రభు సహాయం చేస్తాడంట. నా కుటుంబంతో నేను మాట్లాడాను, నా తండ్రిని పిలిచి మాట్లాడాను. అయ్యా, ఇది యేసుప్రభు మాత్రమే చేయగలడంట, అమ్మ బ్రతకాలంటే యేసుప్రభు సహాయం చేయగలడంట. అంటే యేసుప్రభు కనుక సహాయం చేస్తే ఇప్పటి వరకు 33 సంవత్సరాలు నేను చేసిన భక్తిని విడిచిపెట్టి నేను, నా కుటుంబ సభ్యులందరం కూడా యేసుప్రభు మందిరానికి జీవితాంతం వస్తాం. ఎందుకు ఇంత బలంగా చెప్పాడంటే అందరూ చేతులు ఎత్తేసారు, ఈ బ్రతకడానికి ఇంకా అవకాశం అనేదే లేదు. అలాంటి పరిస్థితి మా కుటుంబంలో ఉంది కనుక బ్రతికిస్తే ఆయన గురించే మేము చెప్తాం, ఆయనే బ్రతికించాడని, ఆయన కోసమే బ్రతుకుతాం అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అప్పుడు నేను ప్రేమించిన అమ్మ ఇద్దరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. 6 రోజుల పాటు పొద్దున టిఫిను, మధ్యాహ్నం అన్నం తినకుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. యేసుప్రభువా, నీవెవరో నాకు తెలియదు, నేను ఇంతవరకు నిన్ను ఏదీ అడగలేదు, అయితే నా తల్లి మరణపడకలో ఉంది, నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు మనుషుల యొక్క ప్రాణాలని, పోయే ప్రాణాలను కూడా తిరిగి బ్రతికించే దేవుడు అంట కదా, నువ్వు ఏదైనా చేస్తావంట. నాకు ఇదిగో నేను ప్రేమించే అమ్మాయి చెప్పింది, నాకు సహాయం చేయవా, నా తల్లిని బ్రతికించవా, నేను నా కుటుంబం నిన్ను నమ్ముకుంటాం ప్రభువా, అయ్యా నీ సాక్షులుగా బ్రతుకుతాం ప్రభువా అని తెలిసి తెలియకుండా నేను మాట్లాడే మాటలు దేవుడు వినడం మొదలుపెట్టాడు. 6 రోజుల తర్వాత, 4 రోజులు గడిచిన తర్వాత మా తల్లి చిన్నగా లేవడం మొదలుపెట్టింది. పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి మంచంలో ఉన్నటువంటి నా తల్లి 4 రోజుల తర్వాత తిరిగి లేవడం మొదలుపెట్టింది, లేచి చిన్నగా నడవడం మొదలుపెట్టింది. 6వ రోజు ఆ ప్రార్థన అయిపోయి చూసేలోగా తెల్లవారినప్పుడు, ఒక తెల్లవారుజామున మా తల్లి లేచి పనులు చేస్తూ ఉందండి. పనులు చూసినప్పుడు మా నాన్న నేను కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇది ఎలా జరిగింది, అసలు ఈమె చనిపోవాల్సిన ఆమె ఎలా జరిగిందంటే నేను అన్నాను, ఇది మనుషులు చేయలేదు, ఇది యేసు ప్రభువే చేశాడని చెప్పాను. యేసు ప్రభువే బ్రతికించాడు, ఈమె బ్రతుకుందంటే దానికి కారణం యేసు ప్రభువే అని చెప్పాను. వెంటనే మా నాన్న అన్నాడు, ఇక ఏ దేవాలయానికి నేను వెళ్ళను, ఏ దేవుళ్ళని నేను మొక్కను, కొన్ని సంవత్సరాలు నేను ఆరాధించిన దేవుళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు, ఒక్క వారం రోజులు ఏమీ అడగలేదు ఆయన. చిన్న మాటలు, కొద్ది మాటలు, వచ్చి రాని మాటలు నువ్వు దేవుని అడిగావు, ఆ మాటలు ఆయన విని, నీ ప్రార్థన ఆయన విని ఈమెను బ్రతికించాడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పాడు మా తండ్రి కూడా. వెంటనే మాకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నామండి. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మా కులానికి సంబంధించిన వ్యక్తులు, మా బంధువులు, మా తల్లి సంబంధులు, నా తండ్రి సంబంధులు ఎవరు కూడా మా తండ్రి వాళ్ళ అన్నే మా నాన్న గురించి వీడు మతంలోనికి మారాడు, వీడు వేరే మార్గంలోనికి మారాడని దూషిస్తున్నా కూడా మేము యేసు ప్రభుని విడిచిపెట్టము. ఎందుకంటే ఎలాంటి ఆపద సమయంలో దేవుడు మమ్మల్ని ఆదుకునడం మాకు తెలుసు, ఆయన మాకు కావాలి అని చెప్పి స్థిరంగా తీర్మానం చేసుకొని యేసు ప్రభువునికి మేము నడిపించబడ్డాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాం. మందిరానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు విశ్వాసగా కొనసాగుతూ ఉన్నాం. ఒకనొక సమయంలో పరిచర్య చేసే పిలుపు నాకు వచ్చిన పరిచర్య చేస్తూ ఉన్నాను. ఒక సేవకుడి దగ్గర పరిచర్య చేశాను. ఆ సేవకుడి దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఒక రకమైనటువంటి బలహీనత నాకు వచ్చిందండి. ఎలాంటి బలహీనత అంటే, నేను యూరిన్కి వెళ్తే యూరిన్కి బదులు నాకు బ్లడ్ చీము వచ్చేది. బ్లడ్ చీము రావడం, మోషన్కి వెళ్తే బ్లడ్ చీము రావడం, హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేక ఒకరోజు నాకున్న సమస్తాన్ని సమకూర్చుకొని, కొంచెం డబ్బులు సమకూర్చుకొని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి అన్నారు, ఇది ఎక్కడ చూడడానికి వీల్లేదు, ఎక్కడెక్కడ కూడా నీకు ట్రీట్మెంట్ అనేది జరగదు, నువ్వు చెన్నై ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నీకేమైనా వాళ్ళు చూసి ఏందో సమస్య అని చెప్తారు, దాన్ని బట్టి నువ్వు
ఆపరేషన్కి సిద్ధపడాలి అన్నారు. అసలు ఏ సమస్యో చెప్పలేదు. ఆపరేషన్ అంటున్నారు. అంత ఆపరేషన్కి 1.5 లక్ష వరకు ఖర్చు అవుతుందన్నారు. నువ్వు ఏ సమస్యో అది చెప్పాలన్నా కూడా చెన్నైకి వెళ్ళి కానీ వాళ్ళు చెప్పరన్నారు. నాకేం అర్థం కాలేదు. నేను దేవుడిని నమ్ముకొని దేవుడి సేవకుడి దగ్గర పరిచర్య చేస్తూ పరిచర్యలో కొనసాగుతున్నా. నా దగ్గర అంటూ ఏ ధనము నేను సమకూర్చుకోలేదు. ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైనప్పుడు ఎలా ఉందంటే, నేను అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాను. భయంకరమైనటువంటి నొప్పి, అవయవాలు ఏమీ పని చేయట్లేదు. మంచానికే పూర్తిగా పరిమితం అయిపోయి యూరిన్కి వెళ్ళాలన్నా, మోషన్కి వెళ్ళాలన్నా నేను మంచంలోనే వెళ్ళే పరిస్థితి నాకు ఏర్పడిపోయిందండి. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంజెక్షన్ చేయిస్తే ఆ ఇంజెక్షన్ ఒక 3 గంటలు 4 గంటలు మాత్రమే నొప్పి తెలిసేది కాదు. ఆ తర్వాత వెంటనే మరలా నా శరీరంలో ఆ నొప్పి ప్రారంభమయ్యేది. ఇలాంటి పరిస్థితి నా జీవితంలోకి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అపాయం నాకు కలిగినప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా, నేను నీ పరిచర్య కోసం వచ్చాను, నీ పరిచర్య చేస్తూ ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తే లక్షలు కావాలంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, నేనేమీ చేయలేను అని చెప్పి ఇక నేను ఒక తీర్మానానికి వచ్చాను. ఎలాగో నేను ఈ వ్యాధితో చనిపోతాను. అయితే దేవుడి సన్నిధిలో కొద్ది రోజులు నేను అడుగుతాను, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వని ఒక తీర్మానం చేసుకొని, ఒక ఆదివారం వచ్చింది. ఆ రోజు బల్ల ఆరాధన జరుగుతుంది మందిరంలో. మేమందరం కూడా మందిరానికి వెళ్ళాం కుటుంబ సభ్యులంగా. నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళారు. నడవలేని పరిస్థితి నాలో ఉంది. నన్ను ఎత్తుకొని ఆటోలో పట్టుకొని అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆరాధన జరిగింది. ఆరాధన జరిగిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, కానీ నేను ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆహారం ఏమీ తినలేను. తిన్నా వెంటనే వామిటింగ్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి నాకున్నప్పుడు ఎలాగో చనిపోతాను కదా అని దేవుడి మందిరంలో ఉంటే నాకు దేవుడు సహాయం చేస్తాడు, నాకు బ్రతుకునిస్తాడనే ఆశతోటే దేవుడి మందిరంలోనే ఉండిపోయాను. దైవజనులు వాళ్ళందరూ కూడా అడిగారు, నువ్వు ఇంటికి వెళ్తే నీకు తల్లిదండ్రులు తోడుగా ఉంటారు, అందరూ తోడుగా ఉంటారు. ఎవ్వరు నాకు తోడుగా ఉన్నా ఈ బాధ నుండి నన్ను ఎవరు విడిపించలేరు. నాలో ఉన్నటువంటి ఈ బాధ, ఈ నొప్పి ఎవరికి అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా నాకు కన్నీళ్ళు కారిపోతూ ఉండే. ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఉన్నప్పుడు నేను 3 రోజుల పాటు ఆ దేవుడి బలిపీఠం దగ్గరే పడుకొని ఒక్క మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ నేను చెప్పాను వాళ్ళందరికీ, అమ్మ, నేను బ్రతికితే, దేవుడు నన్ను బ్రతికిస్తే నేనే వస్తాను. ఒకవేళ దేవుడు నాకు పిలుపు వచ్చిందంటే నేను వెళ్ళిపోతాను. పరిచర్య గురించి కొన్ని విషయాలు చెప్పి నేను అక్కడే ఆగిపోయినప్పుడు ఎవరూ నా పక్కన లేరండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా, నీవే కదా నన్ను పిలిచావు, నీవే కదా నాకు సహాయం చేసావు, ఇంతవరకు నాకు తోడై ఉన్నది నువ్వే కదా. నా పరిస్థితి ఇలాగ అయిపోయిందయ్యా, నా దేహం అంతా కూడా మొత్తం చెడిపోయింది ప్రభువా, నేనేం చేయాలి, నాలో ఇన్ఫెక్షన్ ఉందని అంటున్నారు, నేను ఇక దేనికి ఈ శరీరం అని పనికిరాదంటున్నారు అని చెప్పి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 3 రోజుల పాటు ఏమీ తినకుండా ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు మా తండ్రి వచ్చాడు అక్కడికి. తండ్రి వచ్చి ఇంక ఇంటికి వెళ్దాం రా అని చెప్పినప్పుడు మా తండ్రి బాధపడుతున్నాడని ఆయనతో పాటు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ రాత్రి కన్నీళ్లతోనే నేను మిగిలి ఉన్నాను. కన్నీళ్లతో దేవుని అడుగుతున్నాను, ప్రభువా, నేను చేసిన ప్రార్థనను వినడం లేదా, నాకు ఈ పరిస్థితి ఏంటి, ఈ బాధ ఏంటి అని నేను అడుగుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి గడిచి తెల్లవారే లోపల నాకున్న నొప్పి, అంతవరకు నన్ను బాధించిన నొప్పి ఇక నాకు నొప్పిగా ఏమీ లేదు, అంతా కూడా మామూలుగా ఉంది. నేనే లేచాను పైకి. నేను పైకి లేవలేని వ్యక్తిని నేనే లేచి తలుపు తీసేలోగా మా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎలా లేచావు, ఎలా నడుచుకుంటూ వస్తున్నావు అంటే, నేను వెళ్ళి చూసినప్పుడు నాకున్న ఆ సమస్య, ఈరులోంచి ఇక బ్లడ్ రాలేదు, ఇక చీము రాలేదు. నన్ను దేవుడు సజీవుడిగా ఉంచాడండి. డాక్టర్లకు కూడా అంతు పట్టనటువంటి ఆ వ్యాధి వాళ్ళే చెప్పలేకపోయారు. నీకు ఏ వ్యాధి ఉంది, ఏ కష్టం ఉందో మాకు తెలియదు, నువ్వు దూర ప్రాంతం చెన్నైకి వెళ్ళాలి, ఈ బాధతోటే, ఈ సమస్యతోటి అంత దూరం ప్రయాణం చేసి నేనేం చేయగలను ప్రభు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒక సమయంలో ఆయన గాయపడిన హస్తంతో ముట్టి నన్ను స్వస్థపరిచి ఆ ముందు నేను దేవుడి నమ్ముకొని దేవుడి సేవకుడి దగ్గర పరిచర్య చేయడానికి నాకంటూ దేవుడు ఒక పిలుపునిచ్చాడండి.
ఒక రాత్రి కాల సమయంలో నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు, ఈ అన్ని జనుల మధ్యలో నుంచి నన్ను పిలిచావు, నేనుంటున్న ప్రాంతంలో ఒక క్రైస్తవుడిగా ఉంటున్నది నా కుటుంబం మాత్రమే. ప్రభువా, వీళ్ళ మధ్యలో ఎలా సాక్షిగా బ్రతకాలి, నేను ఏం చేయాలి, నాకేం తలంత ఇచ్చావు, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని ఆలోచించి ఆ రాత్రి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు నాకు ఒక స్వప్నంలో ఒక సింహాసనం కనపడుతూ ఉంది. ఒక గొప్ప సింహాసనం. ఈ భూమి మీద ఉన్న సింహాసనాలు ఏవి కూడా వాటితో పోల్చలేం. అంత గొప్ప సింహాసనం నా ముందుంది. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి రూపము నేను పోల్చలేను, ఆకారం మాత్రం నాకు కనపడుతుంది. ఆకారం వెలుగుగా కనపడుతుంది, మనిషిగా కనపడ్డలేదు, ముఖం ఏమి వెలుగుగా కనపడుతుంది. ఆ సింహాసనం పక్కనే నేనే నిలబడి ఉన్నాను. ఆ సింహాసనంలోంచి ఒక స్వరం వినపడుతూ ఉంది. ఆ స్వరం ఎలా మాట్లాడుతుందంటే, నా కుమారుడా, నా సువార్త చెయ్యి, నా సువార్త దండయాత్ర చెయ్యి, విప్లవం తీసుకురా అని ఒక స్వరము నాకు ఆ సింహాసనం కూర్చున్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరం ఎంత గంభీరంగా, ఎంత భయం కలిగిస్తుందంటే నాకు కింద కాళ్ళు చేతులు అన్నీ వణికిపోతూ ఉన్నాను ఆ వ్యక్తి స్వరాన్ని నేను విన్నప్పుడు. అప్పుడు నేను నా మనసులో నేను అనుకున్నాను, దేవుడు ప్రేమ కలిగిన వాడు ఇంత గంభీరమైన స్వరంతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు ఆయన మరలా అన్నాడు ఆ మాట, నేను చెప్పిన పని చేస్తావా చేయవా అంటే వెంటనే తల వంచి లోబడ్డాను. నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను ప్రభువా అని చెప్పి లోబడినప్పుడు అప్పటి నుంచి ఆ దర్శనాన్ని పట్టుకొని దైవజనుల పాదాల దగ్గర పరిచర్య చేయడం నేర్చుకున్నాను. మొదటగా పాస్టర్ కరుణాకర్ గారి దగ్గర పరిచర్య చేశాను కొన్ని సంవత్సరాలు. తర్వాత దేవుడి పిలుపు మేరకు ఒక పరిచర్య దగ్గరికి వెళ్ళాను. ఆ పరిచర్య దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎదురైనటువంటి సంభవాలు, నా అనుభవాలన్నీ కూడా నా సాక్ష్యాలుగా మార్చబడ్డాయి. ఇలాగా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఎన్నో అపాయకరమైన పరిస్థితి నుండి మంచానికే పూర్తిగా పరిమితం అయిపోయి ఇక చనిపోతాను అని అందరూ కూడా నా మంచం దగ్గరికి వచ్చి జాలిపడి అందరూ కూడా ఎలా ఉండేవాడు, ఇలా మంచానికి పరిమితం అయిపోయాడు అని చెప్పి అందరూ కూడా నా మీద జాలి పడుతున్న పరిస్థితుల్లో దేవుడు ఆ మరణకరమైనటువంటి రోగాలు ఎన్నో నా దేహానికి కలిగినప్పటికీ కూడా నన్ను ఆ రోగం నుండి దేవుడు విడిపించి బాగు చేశాడు. ఇవన్నీ చేసిన దేవుడు నా జీవితంలో మొదటగా ఈ రోగాన్ని బట్టి నేను దేవుని నమ్ముకోలేదు, ఈ బలహీనత బట్టి దేవుని నమ్ముకోలేదని. ఏదైతే నా పితరులు చేసిన పాపం ఉందో, చేసినటువంటి ఆ భక్తి వలన కలిగినటువంటి ఆ సమస్యలు ఏవైతే నా జీవితంలో, ఆ శాపం ఏదైతే నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందో, మనసుకు శాంతి లేక, సమాధానం లేక, ఎన్నో రాత్రులు మేమందరం కూడా కలిసి భోంచేయాలని కూర్చున్నప్పుడు అక్కడ సమాధానం లేక, అన్నం కూడా తినలేక అన్నం పల్లెలు విసిరేసుకొని ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ లేచి వెళ్ళిపోయిన పరిస్థితులు మా కుటుంబంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో ఉన్నప్పుడు శాంతి కరువైపోయినటువంటి ఆ పరిస్థితుల్లో నిజముగా శాంతిని యేసు ప్రభులోనే మేము అనుభవించామండి. యేసు ప్రభుని ఎప్పుడైతే అంగీకరించామో, యేసు ప్రభుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా మేము అంగీకరించామో, వెంటనే మా జీవితాల్లో మునుపు లేనటువంటి ఆనందం, మునుపు ఎన్నడూ పొందుకునే సంతోషం, కోట్లు డబ్బులు ఉన్నప్పుడు, లక్షల డబ్బులు ఉన్నప్పటికీ కూడా మా జీవితాలు అప్పుడు సంతోషం లేదు, సమాధానం అనేది లేదు. ఏమీ లేని నిరుపేద స్థితిలో కూడా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత గొప్ప ఆనందాన్ని మేము అనుభవించాం. మా జీవితాల్లో గొప్ప సంతోషాన్ని మేము అనుభవించాం. ఆ దరిద్రత, ఆ శ్రమ మా మీద నుండి తొలగిపోయింది. ఆ శాపం అనేది తొలగించబడింది. అప్పుడు మాకు అర్థమైంది, యేసు ప్రభువు మతం మార్చడానికి రాలేదు, కులం మార్చడానికి రాలేదు. ఆయన మనుషుల్లో ఉన్నటువంటి ఆ శాపాన్ని, మనుషుల మీద కొనసాగుతున్న శాపాన్ని, ఆ పాపాన్ని తొలగించడానికి నా కోసం ప్రాణం పెట్టాడని నాకు అర్థమైంది. యేసు ప్రభు నేను దాని కొరకే సొంత రక్షకునిగా అంగీకరించాను. ఏదైనా ఒక సందర్భం గుర్తుందా మీకు? ఒకసారి ఒకడు వచ్చాడు, వాని కోసం ముగ్గేసి ఊరు బయట 3 దారులు కలిసే చోట శ్మశానంలో చేసింది ఒకసారి గుర్తుంది సార్ నాకు. చెప్పండి. నేను ఎప్పుడైనా బట్ట పెట్టాను సార్,
ఎప్పుడు పట్టకపోయిందా? నన్ను ఎప్పుడు పట్టబడేస్తారు మా నాన్న చెప్తుంటే నేను విన్నాను. చెప్పండి. అప్పుడు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు కాదు ఎప్పుడైనా. ఒకసారి శ్మశానంలో జరిగిన సంఘటన మీతో చెప్తాను. ఒకసారి శ్మశానంలో జరిగిన సంఘటనని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. శ్మశానంలోనికి వెళ్ళి కొంతమంది వ్యక్తులను ఎవరైతే చేతబడి ద్వారా బాధపడుతున్నారో ఆ చేతబడి నుండి విడిపించాలని వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో ఒక ముగ్గును గీసి ఆ ముగ్గు మీద ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఏదో మంత్రాలు ప్రయోగించడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి వెంటనే తిరగబడి ఆ దురాత్మ శక్తి చేత వీళ్ళ మీదే దాడి చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళనే ఆ ఒంటి మీద ఉన్న బట్టలు ఊడేలా కొట్టడం, వస్త్రాలన్నీ చినిగిపోయేలా దాడి చేయడం, అక్కడి నుంచి వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన సందర్భాలు వాళ్ళ జీవితాల్లో చాలా ఉన్నాయి. బాగు చేయాలంటే శ్మశానం తీసుకుపోతుంది. ఆ వ్యక్తి మీద ఉన్న దురాత్మల్ని బాగు చేయాలంటే వీళ్ళకి తెలిసినటువంటి విషయం ఏంటంటే శ్మశానంలోకి తీసుకువెళ్ళి ఆ విద్యని చెయ్యాలి. ఆ దురాత్మ వదిలిపోవాలంటే ఊరికి దూరంగా ఉన్న శ్మశానంలోనే అది చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచనతో అలా చేసేవాళ్ళు. ముగ్గులో కూర్చోబెట్టి ముగ్గు గీసి ఆ ముగ్గుతో వాళ్ళు కూర్చోబెట్టి ఏవో మంత్రాలు ఉచ్చాటన చేస్తూ క్షుద్ర పూజ మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉంటారు. ఆ ముగ్గులో వారిని కూర్చోబెట్టి క్షుద్ర పూజ మంత్రాలను ఉచ్చాటన చేస్తూ ఆ భయంకరంగా మనుషుల్ని పీడించేటువంటి ఆ దురాత్మల్ని పిలిచేవాళ్ళండి.